అగ్ని సాక్షిగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. జీవితాంతం సుఖంలో కష్టంలో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటాము అని ప్రమాణాలు కూడా చేస్తున్నారు. ఆ తర్వాత పరాయి వారితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని ఊహించని దారుణాలకైతే పాల్పడుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా జరుగుతున్న ఈ కథలైతే మనం కథలుగా రోజు చదువుతున్నాం, చూస్తూ ఉన్నాం. వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భార్యలను చంపుతున్నారు కొందరు భర్తలైతే, తాళి కట్టిన భర్తలను అంతం చేస్తున్న వారు మరికొందరు. తాము చేస్తున్న హత్యల వల్ల ఏ పాపం తెలియని కన్న బిడ్డలు అనాథలుగా మారుతున్నారు అని దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఈ తరహా ఘటనలు తరచూ వెలుగులోకి అయితే వస్తున్నాయి. అన్ని వర్గాల్లో కలవరాన్ని అయితే కలిగిస్తుంది. జీవిత భాగస్వామి నచ్చకపోతే వివాహేతర సంబంధం ఏర్పడ్డా మాట్లాడుకొని విడిపోయే అవకాశం కూడా ఉంది. అయితే కొంతమంది ఇలాంటి సమస్యలకు హత్యలు చేయడమే పరిష్కారంగా భావిస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసి మరి ప్రాణాలు అయితే తీస్తున్నారు. కొన్ని ఉదాంతాల్లోనైతే ఒళ్ళు గగ్గురు పరిచే రీతిలో దారుణంగా హత్యలైతే చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా హైదరాబాద్ మీర్పేటలో జరిగిన మాధవి హత్యోదంతాన్ని పేర్కొనవచ్చని చెప్పవచ్చు. మరదలితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి కట్టుకున్న భార్య మాధవిని తన ప్లాట్లోనే హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి వాటిని కుక్కర్లో ఉడికించి మాంసపు ముద్దలుగా మార్చాడు. ఎముకలను గ్రైండ్ చేసి పొడిగా మార్చి తన ఇంటికి కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులోకి విసిరేశాడు. మాధవి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు వివాహేతర సంబంధం మోజులో గురుమూర్తి చేసిన ఈ రాక్షసాన్ని బయటపెట్టారు. తాజాగా మియాపూర్ స్టేషన్ పరిధిలో సత్యవతి అనే మహిళ ప్రియుడు మధుసూదన్ రెడ్డి అతని స్నేహితుడు రాకేష్ కుమార్ తో కలిసి భర్త పెంటేష్ ను హత్య చేసింది. ముందుగా నిద్రమాతలు కలిపి భోజనం తినిపించి పెంటేష్ స్పృహ తప్పగానే ముగ్గురు కలిసి గొంతు నులిపి చంపారు. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి, రాకేష్ కుమార్ కలిసి కారులో పెంటేష్ మృతదేహాన్ని మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ చల్లి నిప్పంటించారు. నిజామాబాద్ పట్టణ శివారులోని న్యాల్గల్ నివాసి సంధ్య పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకొని భర్త ప్రశాంత్ నరాల్లోకి ఏకంగా బాత్రూమ్ క్లీనర్ అయిన హర్పిక్ ను ఇంజెక్ట్ చేసి చంపేసింది. ఎంత పక్కాగా ప్లాన్ చేసినా దొరికిపోక తప్పదన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. నేరం బయటపడ్డ తర్వాత జైలులో కాలం గడుపుతున్నారు. తమ సుఖం కోసం కట్టుకున్న వారిని హత్య చేస్తున్న వాళ్ళు చేజేతుల తమ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి మరొకరు జైలుకు వెళుతుండడంతో పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఇలాంటి పిల్లలను హక్కున చేర్చుకొని ఆదరించే బంధువులు కూడా చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. దాంతో తామేం పాపం చేశామో కూడా తెలియక చిన్నారులు అనాథాశ్రమాల పాలు అవుతున్నారు. ఒకవేళ బంధువులు చేరదీసిన సహజమైన అనుబంధాలు, ఆప్యాయతలు లేక మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు వయసు వచ్చాక నేరాల వైపు వెళ్తున్నారు. ఇక ఇలాంటి దారుణాల వల్ల రెండు వైపుల కుటుంబాలు చిత్రవద అనుభవిస్తున్నాయి. పోలీసు అధికారులు వెల్లడించిన ప్రకారం గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 781 హత్యలైతే జరిగాయి. వీటిలో సెక్సువాలజీ కారణంగానే 100 హత్యలైతే జరిగాయి. లైంగిక కోరికలు సరిగా తీరకపోవడమే అన్ని సందర్భాల్లోనూ వివాహేతర సంబంధాలకు కారణం కాదు అని మానసిక వైద్యులు కూడా చెప్తున్నారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం, ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకోకపోవడం, సర్దుకొని పోయే మనస్తత్వం కూడా లేకపోవడంతోనే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారి మధ్యలోకి మూడో పెళ్లి వస్తే 3 ముళ్ళ బంధం ముక్కలై వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయి అని వివరించారు. జీవిత భాగస్వామి తనకు తగిన వ్యక్తి కాదనో, ఆర్థిక స్థితిగతుల్లో శృంగార జీవితం సరిగా లేకపోవడమో, ఇలా ఏదో ఒక అసంతృప్తి, అపోహ, అనుమానం, పనిచేసే చోట కొత్త ఆకర్షణ వంటి కారణాలతో ఇక థ్రిల్ కోసం, కొత్తదనం కోసం, అలాగే కెరియర్ కోసం మరికొందరు ఇలా రకరకాల కారణాలతో వివాహేతర సంబంధాలైతే పెట్టుకోవడంతో కాపురాలు కుప్పకూలి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. అయితే ఇలాంటి నేరాల్లో సోషల్ మీడియా ప్రభావం కూడా ఉంటుంది అని పోలీసు అధికారులు చెప్తున్నారు. గతంలో ఒక వ్యక్తికి వేరే ప్రాంతాల్లో ఉంటున్న ఇంకొకరితో పరిచయం కావాలి అంటే అంత సులువుగా కుదిరేది కాదన్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి వచ్చాక
పరిచయాలు ఏర్పరచుకోవడం తేలికైంది అని చెప్తున్నారు. జీవిత భాగస్వామి నుంచి తాము ఆశించిన ప్రేమ ఆప్యాయత లభించినప్పుడు ఇలా పరిచయమైన వారు మాట్లాడే తీయటి మాటలకు పొంగిపోయి చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. భర్త అయినా భార్య అయినా జీవిత భాగస్వామికి ఏమైనా అసంతృప్తులు ఉన్నాయా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి అని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువసేపు గడపడానికి, ప్రేమగా మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పారు. ఎదుటి వారి మనోభావాలకు విలువ కూడా ఇవ్వాలి అని చెప్పారు. ఇలా చేయడం వల్ల తమకు కావాల్సినంత ప్రేమ అలాగే కేరింగ్ భార్య భర్త నుంచి దొరకడంతో మూడో వ్యక్తి వారి బంధంలోకి చొరబడే ప్రమాదం తగ్గుతుంది అని చెప్పారు. ఇలాంటి సమస్యలు వస్తే కౌన్సిలింగ్ తీసుకోవాలి అని సూచించారు. దీనివల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పారు. అయినా సమస్య తీరకపోతే చట్టపరంగా విడాకులు ఇచ్చి తమకు నచ్చిన వారితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నారు. అంతే తప్పితే హత్యలకు పాల్పడి తాము జైలు పాలై పిల్లలను అనాథలుగా మార్చవద్దని చెప్పారు.